క్లాస్లో చెప్పేది జాగ్రత్తగా వచ్చు కదరా. బాబాయ్ ఇది ఫైనల్ సెమ్, ఇలాంటి మాటలన్నీ ఫస్ట్ సెమ్లో చెప్పాలి. సర్లే ఈ క్లాస్ అవగానే డాన్స్ ప్రాక్టీస్ ఉంది, వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, చూసావా ఇదివరకు కనీసం నేను చూసేవాడు కూడా కాదు, ఇప్పుడు చూస్తున్నాడంటే అది లవ్ గురిదయ్యే. రామ్ని నేను చెచ్చేస్తా గానీ నువ్వు ఐఫోన్ అడిగేస్తే. బాయ్. ఎరా ఆ రామ్ గడికి ఫిక్స్ అయినట్లే. The object of firm is to obtain least cost combination of the factors of production. Now we are going to వచ్చేసాడు రీడర్. నా 25 ఎక్స్పీరియన్స్ లో నీలాంటి బోగ్గాడిని ఇంతవరకు చూడలేదురా. నువ్వు నీ వాటం కోన్ వేసుకుంటూ బజ్జీలు వేసుకుని వాళ్ళ ఉన్నావు. లవ్గురు అంట లవ్గురు. ఒరే రామ్ సార్. నువ్వు టాపర్ అవరా. ఈ ఫైనల్ సమ్ ఒక్కటే ఆడుతూ తిరగరా, ఆడు నిన్ను చెడగొడతాడు. కాస్త నోరు మూసుకుని నేను చెప్పేది అనొచ్చు కదరా. బిజినెస్ ఎకనామిక్స్ ఫైనాన్స్ ఈడి లిప్స్ ఇంకా ఆపేలా లేడు, దీనికన్నా డాన్స్ ప్రాక్టీస్ బెటర్ రా. కనీసం ఆకు నేను చూసుకుంటాగా. ఇన్వాల్వ్ స్పెండింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఇంక్రీజెస్ ద పే. అందరినీ డాన్స్ ప్రాక్టీస్కి రమ్మన్నారు. ఒకళ్ళు చెప్తే నేను విన్ను, నేను చెప్పింది అందరు వినాలి. కుదరదు. ఎందుకు కుదరదు? అక్కడ చెప్పింది కాలేజ్ డీన్, కుదరాలి. ఆఖరికి ఈడు కూడా నీ మరదలతో డాన్స్ చేస్తున్నాడు. నీ బతికెందుకు రచ్చి? నీ అబ్బా అమరదలు చేయబట్టుకుంటాడు వాడు. సారీరా. రేయ్ వాడు కొడితే నువ్వు సారీ చెప్తావేంట్రా? అరే కుట్టింది ఆడరా. ఏమైందిరా నీకు? ఆడు గొడవ చేస్తే మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు. ఆగరా. రేయ్ మూడేం బాలేదు, సినిమాకి వెళ్తాం పదండి. బాబాయ్ లేకుండా సినిమా ఏంటి, నేను రాను. రేయ్ పద రా. ఇక్కడ పెట్టు, ఇక్కడ. చూడరా. సరే నువ్వు విను, మేము చూస్తాం. ఎవరు నువ్వు ఇక్కడ కూర్చున్నావు? ఎక్కడ ఉందా? లేకపోతే బయటకు వెళ్ళు. రే నువ్వు వెళ్ళరా. సారీ బాబు, ఆయన 10 years నుంచి మన కస్టమర్ రా. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చూడలేదు. కానీ బయట నుండి అలా విని సినిమా హిట్టా ఫ్లాపా అని చెప్పేస్తాడు. అల్వాల్లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్కి సిర్ఫ్ 15 మినిట్లో వచ్చిర్రమ్మా మీరు. సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే దాన్ని జెట్ స్పీడ్లో వచ్చేసిన సార్. వా ఏంట్రా అప్పుడే వచ్చేసారు? సినిమా బానే ఉందిగా. నేనే బాలా. ఏ ఒక నిమిషం బాబాయ్ ఫోన్ చేస్తా. సార్ నా వాలంటరీ రిటైర్మెంట్ కొద్దిగా తొందరగా అయ్యేటట్టు చూడండి సార్. ఇప్పటికైనా కంగారేం లేదు, మరోసారి ఆలోచించుకో. సార్ లోన్ అప్లై చేసుకుంటే అయిపోయేదానికి ఎవరైనా సర్వీస్ అంతా వదులుకుంటారా బాలా? మీకు తెలుసు కదా సార్. తెలుసులేవయ్యా, నీ మేనల్డ్ గురించి పదే పదే చెప్తుంటావు. అంటే ఈఎంఐలు బడ్డీలు అవేమీ ఉండకుండా వాడు హ్యాపీగా సెట్ అయిపోతే అదే చాలు సార్. ఈ ఆఫీస్లో అందరికీ నేనే హెల్ప్ చేయాలి. కొంచెం చూడండి సార్. చేస్తాలే, వెళ్ళవయ్యా. ఆ డోర్ వేసి వెళ్ళు. ఏం చేస్తారు సార్? ఏదో ఒకటి చేస్తాలేవయ్యా, వెళ్ళవయ్యా. అదే చేసుకోండి సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్. ఏంటి సార్ ఇది, ఇంక మారడా? మన పొట్టోడు కొరికేద్దాం చూస్తున్నాడు, అది కత్తిరించేద్దని సంగతి అతనికి తెలియదు. న్యూ జాయినింగ్ కదా సార్, టాలెంట్ చూపిస్తున్నాడు అంతేగా. ఒక్క నిమిషం. ఓకే సార్. హలో, ఏంట్రా పొద్దునుంచి ఎన్నిసార్లు చేస్తున్నావు? త్వరగా ఇంటికి వచ్చా బాబాయ్, మూడు బాగాలేదు. ఏరా ఏమైంది? ఏం కాలేదు, నువ్వు రా ఫస్ట్ ఇంటిరా, చెప్తా మందా. సర్లే, డ్యూటీ అయిపోయాక వచ్చేస్తాను. గ్లాసులు కడిగి ఉంచండి. ఓకే.
అన్నాక గొడవలు అవుతూనే ఉంటాయరా. నిన్ను కొడితే తెలుసుద్ది నీకు. నన్ను కొడితే తెలుస్తుంది బాగా కలిసింది అన్న. గొడవలు అవుతాయి బాబాయ్, కానీ ఆడు తప్పు చేస్తే మమ్మల్ని తీసుకొచ్చేస్తాడేంటి ఈడు? రేయ్, నాలాగే వాడికి కూడా గొడవలంటే ఇష్టం ఉండదురా. అయినా ఆ ప్రిన్స్ గారు మరదలు మనవాడిని గోకడం ఏంటి, ఆ అమ్మాయి ఇచ్చే గిఫ్ట్లు ఈడు తీసుకోవడం ఏంటి? ఇంత మంచి టైంలో ఆడి గురించి ఎందుకు డిస్కషన్? లేపు. నేను ఎగిరిపోతా ఏంటన్నా ఎక్కడికి ఎగిరిపోతావు? దా కూర్చో. నాకు ఐఎల్స్ లో మంచి స్కోర్ వచ్చింది మావయ్య. అవునా? నేను ఎగిరిపోతా అనే కానీ హలో, హాయ్, ఎవరు? సత్యభామ హియర్. సత్యభామ. ఈ ప్రపంచంలో అందరికన్నా అందమైన అమ్మాయిని. హలో హలో. హలో, మొన్న నైట్ ఒక అమ్మాయిని సేఫ్ గా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు కదా, ఆ అమ్మాయిని నేనే. ఓహో, నా నెంబర్ మీకెలా? ఇప్పుడు హిస్టరీ చెప్పాలేమో. అలా కాదు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. షల్ వి మీట్ వన్స్? కాదండి, ఒకసారి విల్ మీట్ యూ టుమారో. లొకేషన్ షేర్ చేస్తాను. నాన్నా, ఎవరు ఫోన్లో? బామ. ఎవరు బామా? సత్యభామ, అదే ఆ యాక్సిడెంట్ అమ్మాయి. అమ్మాయి ఫోన్ చేసింది, అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి కలుద్దామంది. నాకు మాట్లాడే స్కోప్ ఇవ్వాల. రేయ్, ఫిగర్లు మనకు పడాలంటే పొట్టైనా ఉండాలి, బట్టైనా ఉండాలి. ఇంకో ఐటమ్ మర్చిపో. అది సెన్సార్ కట్ బాబాయ్. ఓకే. రే, ఆ అమ్మాయిని ఒకసారి కలిస్తేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, రెండోసారి కలిసావనుకో. ఉండు నానా, నిన్ను లైక్ చేసింది. నువ్వు కలుపురా పొగోడి, నీకు కాదురా.